చైనా మాంజా ప్రాణాల మీదకు తెస్తోంది. నిజామాబాద్ కి చెందిన 4 ఏళ్ల బాలుడు శ్రీహాన్ మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో ఆ బాలుడికి 20 కుట్లు పడ్డాయి. ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటున్నప్పుడు శ్రీహాన్ మెడకు చైనా మాంజా చుట్టుకుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ బాలుడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పండుగ చిన్నపిల్లల ప్రాణాల మీదకి తెస్తుంది. చైనా మాంజాతో ఇప్పటికే చాలా మంది గాయపడుతున్నారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన శ్రీహాన్ 4 సంవత్సరాల వ్యక్తి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు మెట్పల్లికి. అయితే అక్కడ చైనా మాంజాతో ఆడుకుంటున్న కొంతమంది వ్యక్తులు అసలు బాబుకి ఎలాంటి సంబంధం లేదు, కానీ చైనా మాంజాని లాక్కెళ్తూ రాపిడ్ జరగడం వల్ల మెడకి తీవ్ర గాయమైంది. సుమారు 20 కుట్ల వరకు కూడా పడ్డాయి. ఒకసారి వాళ్ళ అమ్మమ్మ ముందు మాట్లాడించే ప్రయత్నిద్దాం. అమ్మ, ఏం జరిగింది? వీళ్ళు ఎక్కడ, మీ ఇంటికి ఎందుకు వచ్చారు సార్? సంక్రాంతి సెలవులకు కానీ మా బిడ్డ పిల్లలు ఇంటికి వచ్చారు. నిన్న సాయంత్రం 5-6 మధ్యాహ్న సమయంలో బాబు బయట ఆడుకుంటుండగా కొంతమంది పిల్లలు చైనా మాంజాతో అక్కడ మా ఇంటి దగ్గర పైన ఎగిరేస్తూ ఉంటే అక్కడ పడిపోయింది. దాంతో వాళ్ళు ఆ దారాన్ని గుంజుకుంటూ ఇద్దరు అటొక పిల్లగాడు ఇటొక పిల్లగాడు వస్తూ ఉండగా మధ్యాహ్నం ఈ బాబు రోడ్డు దగ్గర ఇటు మా వాకిట్లో ఆడుకుంటున్నాడు. వాళ్ళిద్దరు వచ్చేసి ఆ మాంజాతో ఇటుకలు వచ్చేసరికి ఆ మాంజా అనేది మెడకు చుట్టుకుందండి. తీవ్ర గాయమైంది. మేము ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పేసి బయటకు వచ్చేసినాము. అప్పటికే రక్తం మెడ చుట్టూ దిగింది. వెనుక భాగంలో ఇటు లెఫ్ట్ సైడ్ 20 చిల్లర, 20 నుండి 25 వరకు వచ్చింది. ఇప్పుడైతే ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఇంకా కొంచెం డీప్గా వెళ్ళిపోతే చాలా ఇబ్బంది ఉండేదని. చాలా ఇప్పుడు మా బాబుకి ఓకే, దేవుడు కాపాడండి. ఇట్లాంటిది ఏ పిల్లలకు కూడా జరగకుండా గవర్నమెంట్ దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఈ సంక్రాంతి సెలవులలో అందరూ ఇంటి దగ్గరే ఉంటారండి. వాళ్ళని పిల్లలు ఇష్టపడతారు, కానీ ఈ చైనా మాంజాను మాత్రం ఖచ్చితంగా బ్యాన్ చేసేయాలండి. సార్, ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే ఇది అమలవుతుంది సార్. ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ, మీ అధికారులు అందరూ కలిసి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఇది వ్యవస్థ ఈ మాంజా అన్నది అమ్మడం తగ్గిపోతుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకోకపోతే మాత్రం ఇది ఇట్లానే కొనసాగుతుంది. చిన్నపిల్లలు ప్రజలు ప్రాణాలు పోతాయి సార్. అట్లాగే బండ్ల మీద వేయటి వాళ్ళు కూడా చాలా జంకుతున్నారు ఈ చైనా మాంజా వల్ల. చైనా మాంజాను పూర్తిగా నిరోధించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది, అధికారులపై ఉందండి. ఇది చూడొచ్చు, చైనా మాంజా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా పండుగ అంటేనే సంతోషకరమైన పండుగ, పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.